కలిస్తే నువ్వు ధన్యుడవైపోతావు. ఇదే రామాయణంలో ప్రతిపాదన. ఎక్కడొచ్చిందో తెలుసా అండి రామాయణంలో? దశరథ మహారాజు గారికి 3 భార్యలు, 4 కొడుకులు. కౌసల్యాదేవికి ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి, సుమిత్రాదేవికి 2 కుమారులు, ఒకడు లక్ష్మణుడు, ఒకడు శత్రుఘ్నుడు, కైకమ్మకి ఒక్కడే కొడుకు భరతుడు. 3 ఇంట్లోనూ కూడా ఉయ్యాలలు ఉండేవి. సుమిత్రాదేవి ఇంట్లో 2 ఉయ్యాలలు ఉండేవి, 2 కొడుకులు కదా మరి, అందుకని. కానీ ఒక కొడుకు ఉన్న కౌసల్య అంతఃపురంలో ఎప్పుడు హడావిడే, ఒక కొడుకున్న భరతుడి అంతఃపురంలో ఎప్పుడు హడావిడే. 2 కొడుకులున్నటువంటి సుమిత్రాదేవి అంతఃపురంలో ఎప్పుడు నిశ్శబ్దమే. ఎందుచేత అంటే ఆ లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి పక్క పక్కన పడుకోపెడితే 2 హోరు ఓరు 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 అని ఏడుస్తుండేవారు. ఏమిట్రా ఈ పిల్లలు ఇంత ఏడుస్తున్నారని చెప్పి సుమిత్రాదేవి ఆ లక్ష్మణుణ్ణి సంకన వేసుకుని తీసుకెళ్ళి, అక్క ఏమిటి పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడని చెప్పి ఆ పిల్లాడిని తీసుకెళ్ళి రాముడి పక్కన పడుకోపెడితే 2 ఒకళ్ళ ముఖాళ్ళ కళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ హాయిగా పడుకునేవారు ఉయ్యాల్లో. అందుకని ఎప్పుడూ రాముడు లక్ష్మణుడు కలిసి ఉండేవారు. ఈ 2వ పిల్లాడిని శత్రుఘ్నుడిని తీసుకెళ్లి కైకమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమిటో చల్లా ఈ పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు, వీడిని ఇక్కడ పడుకోబెడతానని భరతుడి పక్కన పడుకోబెడితే వాడు సుఖంగా ఉండేవాడు. 2 పిల్లలున్న సుమిత్ర ఇంట్లో ఉయ్యాలలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి. ఏమిటి దీంట్లో రహస్యం? రాముడంటే ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. లక్ష్మణుడంటే లక్ష్మీవాన్, డబ్బు. డబ్బుని ధర్మంతో ముడిని మీరు వెయ్యలేదనుకోండి, అది ఏడిపించేస్తుంది ఇంట్లో. ధర్మంతో ముడిపడనటువంటి అర్థము ప్రమాదమును తీసుకొచ్చేస్తుంది, తిప్పుతూనే ఉంటుంది అలాగా. ఇంకాతే 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 అని తిరుగుతూనే ఉంటారు అలాగా. మనశ్శాంతి ఉండదు, ఎంత తెచ్చినా ఇంకాతే, అందులో పిశాచం పట్టుకుంటుంది. ఈ డబ్బుని పట్టుకెళ్ళి ధర్మం పక్కన పడుకోబెట్టేశారు అనుకోండి, ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము, ప్రశాంతంగా ఉంటాడు. భరతుడో మోక్షము, శత్రుఘ్నుడు కామము. కామము అర్ధము పక్కకి వెళ్ళిందనుకోండి, అర్ధకామాల ప్రమాదం. మళ్ళీ లక్ష్మణ శత్రుఘ్నులో పక్కన పడుకోకూడదు. కోరిక డబ్బు, కోరిక డబ్బు. టీవీ కొను, పరిగెడతాడు, ఏదో చేస్తాడు, డబ్బు పట్టుకొస్తాడు. అబ్బే బ్లాక్ అండ్ వైట్ వద్దు, కలర్ పట్రా, మళ్ళీ పరిగెడతాడు, కలర్ టీవీ పట్టుకొస్తాడు. కాదు కాదు టేప్ రికార్డర్ కూడా పట్రా, పరిగెడతాడు, పట్టుకొస్తాడు. కాదు VCD పట్రా, పట్టుకొస్తాడు. లేదు ఇప్పుడు మారిపోయింది DVD పట్రా, మళ్ళీ పరిగెడతాడు. ఆ పరుక్కు అర్థం ఎక్కడుందండి? అర్థము కామము అలా ఒకదాన్నొకటి పెంచుతూ పడగొడతాయి మనిషిని. అందుకని కామం ఎక్కడికి వెళ్ళిపోవాలి? భరతుడి పక్కకి వెళ్ళిపోవాలి. మోక్షమునందు కామము, ధర్మబద్ధమైన అర్థము, ప్రశాంతమైన సుమిత్ర మంచి మిత్రురాలు దశరథ మహారాజు గారికి. ఆయన్ని శాంతంగా ఉంచుతుంది, తను శాంతంగా ఉంటుంది. అంతేకాని నా పిల్లలండి ఇలాగే పడుకోబెడతానంటే దశరథ మహారాజు గారికి ఎవ్వరికీ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ఇది తెలియజేయడం, అర్థాన్ని ధర్మం పక్కనకి, కామాన్ని మోక్షం పక్కకి చేర్చేయడం. ఇదే ఈ కావ్యంలో చెప్పిన విషయాన్నే మదాలస తన కొడుక్కి చెప్పింది.